టుడే రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్లో పక్కా కొలతలతో కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పాటి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. గ్లాసున్నర రైస్కి తగ్గట్టుగా కొబ్బరి పాలు 4 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 లేదా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. మీరు ఏ గ్లాసులో అయితే రైస్ తీసుకుంటారో ఆ గ్లాస్కి తగ్గట్టుగా 2 గ్లాసులన్నర పాలు వేసుకోవాలి. ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి పాలు అనేవి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ అనేది సగం పైనే ఉడికిన తర్వాత పెనం పెట్టుకుని పెనం మీద ఈ గిన్నెని పెట్టుకుని ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెనం పెట్టుకుని పెనం మీద ఈ గిన్నెని పెట్టుకుని ఉడికించుకుంటే కొబ్బరి అన్నం అనేది అడుగు పట్టకుండా టేస్ట్గా బాగా ఉడుకుతుంది. ఈ విధంగానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.